ते त्वं भुङ्क्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ते त्वं भुङ्क्त्वा ते त्वं भुङ्क्त्वा स्वर्गलोकं विशालं स्वर्गलोकं विशालं स्वर्गलोकं 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 विशालं స్వర్గ విశాలమైన స్వర్గలోకము అన్నాడు వేదవ్యాసుల వారు. ఆయనకి ఎలా తెలుసు స్వర్గం గురించి? ఆ వైశాల్యం ఎంత ఎలా తెలుసు ఆయనకి? ఆయన రోజు పైకి కిందిగా తిరిగి వచ్చేవాడు. మనం హైదరాబాద్ సికింద్రాబాద్ పోయి వచ్చినట్టు కింద పైన తిరుగుతూ ఉంటాడు. తే త్వం భూత్వా తే దానిని త్వం నువ్వు భూత్వా భుజించిన తర్వాత దేన్ని? స్వర్గలోకం విశాలం, ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే నీ పుణ్యం క్షీణించిన తర్వాత మర్త్య లోకం విశంతి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తావు. తే త్వం భూత్వా చనిపోయిన వెంటనే తిరిగి రావు. నీ పుణ్యం ఎంతుందో అంతసేపు పుణ్యలోకాల్లో ఉంటావు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి ఈ లోకానికి వస్తావు. డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు. అమెరికాకి వెళ్తాము, ఒక $50,000 పెట్టుకెళ్తాము. డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం. అలాగే కొంత పుణ్యం 50,000 పుణ్యాన్ని మూట కట్టుకుని వెళ్తాము. ఆ పుణ్యలోకాల్లో విహరిస్తాం. విశాలమైన స్వర్గ లోకాలు, అనేక లోకాలు ఉన్నాయి. ఈ కనపడే విశ్వం అంతా, విబ్గ్యోర్ విశ్వం అంతా, ఇదంతా భూలోకం అంటారు. చనిపోయిన తర్వాత భూవర్ లోకాలు, తర్వాత సువర్ లోకాలు, తర్వాత జనాలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు, ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి తెలుసు? ధ్యాన యోగికి తెలుసు. భగవద్గీత చదివే వారికి తెలియదు. భగవద్గీత సంస్కృతం నుంచి తెలుగులోకి తర్జుమా చేసే వారికి తెలియదు. వారికి భాష మాత్రమే వచ్చు, ధ్యాన సాధన లేదు. ధ్యాన సాధనకు భాషకు సంబంధమే లేదు. తే త్వం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ తిరిగి పుడతావు. దేనికోసం పుడతావు? త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామాలభంతే. త్రయీ ధర్మం అనుప్రపన్న, 3 రకాల ధర్మాలు మళ్ళీ ఆచరించడం కోసం. శరీర ధర్మము, సంఘ ధర్మము, ఆత్మధర్మము. ఎందుకోసం పుట్టావో దాని పేరు ఆత్మధర్మము. నువ్వు శరీరం కావాలి కనుక ఆ శరీరాన్ని, దాని యొక్క కార్యక్రమాలు, కాలకృత్యాలు తీర్చుకోవాలి కనుక అది శరీర ధర్మము. నువ్వు ఏ ఇంట్లో అయితే పుట్టావో ఆ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కనుక అది కుటుంబ ధర్మం. త్రయీ ధర్మము. తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం ఈ విధంగా త్రయీ ధర్మం అనుప్రపన్న 3 ధర్మాలు ఇక్కడ చేయడం కోసము. అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం కోసం. మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక నువ్వు వెళ్ళావు, కొన్ని రోజులు ఉన్నావు, పుణ్యం మటుకు చేసావు, పుణ్య కార్యక్రమాలు చేసావు, అన్నదానం చేసావు, వస్త్రదానం చేసావు, పక్కింటి వాళ్ళకి సేవ చేసావు. కానీ నువ్వు ధ్యానం చేయలేదు, నువ్వు ఆత్మను తెలుసుకోలేదు. చేసినంత పుణ్యం వరకు ఆ పుణ్యలోకాల్లో ఉన్నావు, మళ్ళీ తిరిగి పుట్టావు. మళ్ళీ ఎందుకు తిరిగి పుట్టావంటే ఆత్మ గురించి తెలుసుకోవడం కోసము, ధ్యానం చేయడం కోసము. కానీ పుట్టాం కనుక ఒక కుటుంబం ఉంటుంది, ఒక దేహం ఉంటుంది. ఆ దేహాన్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ప్లస్ ఆత్మను చూసుకోవాలి. ఆత్మను చూసుకోనంత వరకు మళ్ళీ కుటుంబాన్ని చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ దేహాన్ని చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఆత్మను చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ పుడుతూనే ఉంటాము. ఒకసారి నువ్వు ఆత్మను తెలుసుకుంటే మళ్ళీ నీకు దేహం ఉండదు, మళ్ళీ నీకు కుటుంబం ఉండదు, ఇంకా దేహ ధర్మం లేదు, కుటుంబ ధర్మం లేదు. ఆ స్వర్గ లోకాల్లో విహరిస్తూనే ఉంటావు. మళ్ళీ రావాలనుకుంటే వస్తావు, ఇంకొకరికి ధ్యానం చెప్పాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్గా, లేకపోతే రానే రావు నువ్వు. తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం. థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో. స్పిరిచువల్ సైంటిస్ట్ రాసిన పుస్తకాలు చదివితే, లోప్సాంగ్ రంపాబ్ రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో, అక్కడ ఎక్కడ ఏమేం జరుగుతుందో.
సిల్వియా బ్రౌన్ పుస్తకాలు రాసిన పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది ఏ లోకాల్లో ఏమేం జరుగుతుందో. చదవకపోతే ఏమీ తెలియదు, ధ్యానం చేయకపోతే అసలే తెలియదు. మనం ఎంతో ధ్యానం చేయాలి, మన దివ్య దృష్టిని సంపాదించుకోవాలి. ఎంతో మంది దివ్య దృష్టి సంపన్నులు రాసిన గ్రంథాలన్నీ చదవాలి. దాన్ని స్వాధ్యాయం అంటాం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. ఏమిటయ్యా క్రియాయోగం అంటే? 1 తపస్సు, 2 స్వాధ్యాయము, 3 ఈశ్వర ప్రణిధానం. మై డియర్ ఫ్రెండ్స్, తపస్సు అంటే మన శరీరం యొక్క ఆ కోరికలు తగ్గించుకోవడము. తపః అంటే తగ్గించడం. మనసు యొక్క కోరికలు తగ్గించుకోవడము, బుద్ధి యొక్క ఆ యొక్క విచలత్వము తగ్గించుకోవడము, స్థిరత్వం సంపాదించుకోవడము. స్వాధ్యాయము అందరూ మహాబాహువులు రాసినవన్నీ చదవాలి. ఈశ్వర ప్రణిధానం అంటే సకల ప్రాణికోటి దైవమే అన్న భావన కలిగి ఉండడం. ఆవుని రక్షించాలి కానీ చికెన్ తినొచ్చు ఎట్ట? అది ఈశ్వర ప్రణిధానం కాదు. చికెన్ దేవుడు కాదేమి, చేప దేవుడు కాదేమి. కనుక సకలము దైవమే, ఈశ్వర ప్రణిధానము. నేను దైవమే, సకలము దైవమే. ఒక మానవుడు ఒక చేపతో, కుక్కతో, కోడితో ఎలా జీవించాలి? ఒక దేవుడు ఇంకో దేవుడితో జీవించినట్టు జీవించాలి. అది ఈశ్వర ప్రణిధానం. స్వాధ్యాయం పుస్తకాలు చదవకపోతే బ్రెయిన్ పెరగదు. వేదవ్యాసుడు రాశాడుగా మహాభారతం, రాసింది మనం చదివాం. ఇప్పుడు ఆయన రాయకపోతే మనం చదివేది ఏమిటి? మనం చదవకపోతే మనకు వచ్చేది ఏమిటి? ఎందుకు ఈ ప్రవచనం చదవకపోతే? అలాగే తపః అంటే మన మనస్సును తగ్గించుకోవడం, శూన్యం చేసుకోవడం. మనసు ఇంత ఉంది, దాన్ని శూన్యం చేసుకోవడం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. చేయవలసిన యోగం ఏంటయ్యా అంటే ఈ 3. నీ మనసును తగ్గించుకో, శూన్యం చేసుకో, నీ బుద్ధిని వికసింపజేసుకో స్వాధ్యాయం ద్వారా. అంతా దైవమే అని అనుక్షణము చూడు. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. క్రియాయోగి తన తపస్సు వల్ల తను 3వ కన్ను సంపాదించుకుంటాడు. స్వాధ్యాయం వల్ల మిగతా వాళ్ళ 3వ కన్నులు ఏమేమి చూసాయో తెలుసుకుంటాడు. నాకొక్కడికే కాదుగా 3వ కన్ను ఉండేది. నేను ఒక్కనే కాదుగా ఫ్లూట్ వాయించేవాడిని. అబ్బా ఎంతమంది ఉన్నారో ఫ్లూట్ వాయించేవాడు. నాకన్నా ఎంతో గొప్పగా వాయించేవాడు ఉన్నారు. నేను ఒక్కనే ధ్యాన యోగిని, నాకన్నా ధ్యాన యోగం చేసేవాడు, తాటిని తన్నేవాడు, తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు. కనుక వాళ్ళు రాసిన పుస్తకాలు చదవాలి. దాని పేరు స్వాధ్యాయం. నేను ఎవరి పుస్తకాలు చదవను అంటే అంతే సంగతులు. నేను ధ్యానం చేయను అంటే అంతే సంగతులు. ఈశ్వర ప్రణిధానం రాదు. మై డియర్ ఫ్రెండ్స్, తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అని అందరూ తెలుసుకోవాలి. తపస్సంపన్నులు కావాలి. తపః అంటే తగ్గించుకోవడం. అవతల వాడు నాకు ఇది చేయాలి, అది చేయాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి. నీ మనస్సు యొక్క ఆ వెర్రి చేష్టలను తగ్గించుకోవాలి. నేను నాది అనే దాన్ని తగ్గించుకోవాలి. నిర్మమో నిరహంకార అని భగవద్గీతలో చెప్తూనే ఉంటాడు. నిర్మమో నిరహంకార.